భువనగిరి జిల్లాలో జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమం కింద గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ప్రారంభమైంది. బీబీనగర్ మండల కేంద్రంలో జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ పి జానయ్య, స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ ఉషతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మే 14 వరకు జిల్లా వ్యాప్తంగా 17 మండలాల్లో 46 బృందాలు 157,200 డోసులతో గోవులు, బర్రెలకు ఉచిత టీకాలు వేయనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం పశుపోషక రైతులకు నష్టాల్ని తగ్గించి పాల దిగుబడిని కాపాడుతుంది. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ జానయ్య మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి నివారణకు 46 బృందాలతో మే 14 వరకు ఉచిత టీకాలు వేస్తున్నామని తెలిపారు. ఇది పశువుల ఆరోగ్యాన్ని, రైతుల ఆదాయాన్ని కాపాడుతుందన్నారు. బీబీనగర్ పశువైద్యాధికారి డాక్టర్ ఉషా మాట్లాడుతూ బీబీనగర్లో 3 బృందాలు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కొట్టాలకు వెళ్లి పశువులకు టీకాలు వేస్తాయని చెప్పారు. రైతు సత్యనారాయణ మాట్లాడుతూ గాలికుంటు టీకాలు వేయడం వల్ల పశువులకు వ్యాధి రాకుండా పాల దిగుబడి తగ్గకుండా ఉంటుందన్నారు. గతంలో పశువుల్ని వైద్యశాలకు తీసుకెళ్లడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు కొట్టం వద్ద టీకాలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు నుండి నేషనల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా గాలికుంటు నివారణ టీకాలు జిల్లా వ్యాప్తంగా వేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా దాదాపు 46 టీములను ఏర్పాటు చేశాము. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా వీళ్ళు టీకాలు ఉదయం నుంచి ఈ 11 గంటల వరకు చల్లటి పూట వాటికి టీకాలు వేస్తాము. దాదాపు జిల్లాకు 1,57,200 టీకాలు వచ్చినాయి. 3 నెలల దూడ మొదలుకొని అన్ని పశువులకు కూడా టీకాలు వేస్తాం. కాబట్టి రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల మే 14వ తారీఖు వరకు కూడా ఈ గాలి టీకాలు మా బీబీనగర్ మండలం మొత్తంలో ఉన్న అన్ని గ్రామంలో ఉన్న పశువులందరికీ కూడా అన్నిటికీ కూడా వేయడం జరుగుతుంది. మూడు టీములుగా చేశాము ఉన్న స్టాఫ్ అందరినీ. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క టీము బృందాలుగా వెళ్ళి పశువులన్నిటికీ గాలి టీకాలు వేయడం జరుగుతుంది. అయితే ఈ గాలికుంటు టీకాలు ఇవ్వడం వల్ల చాలా మేలు జరుగుతుంది. మాకు ఇయ్యనప్పుడు ఏమవుతుందంటే గాలి పోసి గేదెలు చనిపోయే ప్రమాదం కూడా ఉన్నది. పాలు మొత్తం తగ్గిపోతాయి సార్, దిగుబడి తగ్గిపోతుంది. దానికోసమే ఇప్పుడు ముందు జాగ్రత్త ఇవ్వడమే బెస్ట్ సార్. అది మా షెడ్ దగ్గరకు కూడా మేడం వాళ్ళందరూ వస్తున్నారు, వచ్చి అన్ని గాలికుంటు టీకాలు కూడా చేస్తున్నారు. ఈ గాలికుంటు కాకుండా ఇంకా జబ్బవాపు, గుండెవాపు కూడా ఇస్తే బాగుంటుందని. భారత్ స్మార్ట్ ఫోన్